మనకు ఆరోగ్యం సరిగా ఉండట్లేదు అంటే కారణం మనం ప్రకృతి నుండి దూరంగా జరిగామని అర్థం. ప్రకృతిని సరిగా అర్థం చేసుకోలేక, ప్రకృతిలో ఉండలేక, ప్రతిదీ వికృతి రూపంగా మార్చుకోవడం వల్ల మన ఆరోగ్యం కూడా వికృతంగా తయారవుతుంది. కొన్ని సామాన్య సమస్యలకు ప్రకృతే వైద్యుడు, నారాయణుడు, హరి. వైద్యో నారాయణో హరిహి అన్నారు. అందుకే ప్రకృతి ప్రకృతి వైద్యుని నమ్ముకుంటే చాలా రకాల జబ్బులు తగ్గుతాయని మనకు చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఇక్కడ తల తిరుగుతోందా? అర్థం రక్తహీనత. పరిష్కారం బీట్రూట్, పాలకూర, ఉసిరికాయ తీసుకోండి. ముఖం పచ్చగా మారిందా? హిమోగ్లోబిన్ తగ్గింది, రక్తం సరిగా లేదు. కరివేపాకు, గోంగూర, జీడిపప్పు, దానిమ్మ మొదలైనటువంటివి తినండి. అలసట ఎప్పుడూ వదలకుండా ఉందా? విటమిన్ B12 లోపం. గుడ్లు, పాలు, పన్నీరు, పాల పదార్థాలు, పెరుగు ఇవి బాగా తీసుకోండి. వెంట్రుకలు ఎక్కువగా రాలుతున్నాయా? థైరాయిడ్ లేక ఐరన్ లోపం కావచ్చు. మెంతి, నువ్వులు, ఉసిరికాయ మొదలైన ఆకుకూరలు తీసుకోండి. తరచూ జలుబు వస్తుందా? ఇమ్యూనిటీ బలహీనంగా ఉంది. తులసి, నిమ్మరసం, అల్లం, టీ తీసుకోండి. ఇలా రకరకాలుగా మన వైద్యులు చెబుతూనే ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రకృతిలో లభించేదే. ఇక వైద్య విధానాలు అన్నీ మంచివే, కానీ ఏ వైద్య విధానం ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనేదే మనం సరి అయినటువంటి నిర్ణయం తీసుకోవాలి. అలోపతి వైద్య విధానంలో ఎమర్జెన్సీ మెడిసిన్గా అది చక్కగా పనిచేస్తుంది. హార్ట్ అటాక్స్ కానీ, కాళ్ళు విరిగినప్పుడు, చేతులు విరిగినప్పుడు, బ్రెయిన్లో క్లాట్స్ ఏర్పడినప్పుడు, లేక స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఆ వైద్య విధానం చాలా ముఖ్యమైనదే. కానీ మిగతా ఆయుర్వేదం కానీ, అలోపతి కానీ, ఆయుర్వేదం కానీ, నేచురోపతి కానీ, యునానీ కానీ, మిగతా భారతీయ వైద్య విధానాలన్నీ కూడా జబ్బు రాకుండా ప్రికాషనరీ తీసుకోవడానికి ఉపయోగపడేవి. కాబట్టి అత్యవసరంగా అలోపతిని వాడుకోండి. మిగతా శారీరక ఆరోగ్యానికి ప్రకృతిని నమ్ముకోండి. ప్రకృతిలో ఉండండి, ప్రకృతిలో గడపండి, హాయిగా వ్యాయామాలు చేయండి, చక్కని ఆరోగ్యాన్ని పొందండి. శుభం.